తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని సెటైర్లు వేయడంలో సిద్ధాస్తుడైనటువంటి పేరు నాని. అతను బూతులు తిట్టడు, బాధ్యతగానే మాట్లాడతాడు, పాయింట్తో మాట్లాడతాడు, లాజికల్గా మాట్లాడతాడు. అది చాలామందికి నచ్చదు. అది ఆ కారణంగా అతని మీద ద్వేషం ఉంటుంది. అయితే పేర్ని నానిని వాస్తవంగా బియ్యం కుంభకోణం పేరుతో తన మీదన పెట్టినటువంటి కేసుతో చాలా రోజుల పాటు సైలెంట్ అయిపోయారు. వాస్తవంగా తన మీద కేసు పెడితే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే సింపతి వస్తుందని చూస్తారు, లేకపోతే తన కొడుకుదైనా అట్లాగే చూస్తారు. కానీ తన భార్య మీద పెట్టేటప్పటికి ఇబ్బంది పడతా వచ్చారు. ప్రస్తుతం దాదాపుగా ఈ మధ్యకాలంలో 2-3 నెలల నుంచి సైలెంట్గా ఉన్నటువంటి పేరు నానికి ఇప్పుడు ముందస్తు బెయిల్ వచ్చింది. రేషన్ బియ్యం మాయం కేసులో 6వ నిందితుడిగా ఉన్నటువంటి పేరు నానికి హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ ఇచ్చింది. దర్యాప్తుకు సహకరిస్తే దర్యాప్తు అధికారి ఐఓ ఎప్పుడు కోరితే అప్పుడు ఆయన ముందు హాజరు కమ్మనమని షరతు విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి శుక్రవారం మేరకు తీర్పు ఇచ్చారు. పేరు నాని భార్య జయసుధ మచిలీపట్నంలో నడుస్తున్న గోదాంలో రేషన్ బియ్యం మాయమైన వ్యవహారం మీద తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఈ ఆదేశాలు ఇచ్చారు.